మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రోషన్, ఏం చేస్తున్నావు? అక్క, మన చేతికున్న వేలిముద్రలు అన్నీ ఒకేలా ఉంటాయా, లేకపోతే ఒక్కొక్క వేలిముద్ర ఒక్కో రకంగా ఉంటుందా అని చూస్తున్నానక్క. నీ పొగరుని పోగొట్టే అద్భుతమైన ఆలోచన వచ్చింది సత్య. నువ్వు ఒడ్డున పడ్డ చేప పిల్లల ఎలా గిలగిలా కొట్టుకుంటావో చూడు. వయారి బామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర. ఇంకా రూమ్కి వెళ్ళి ఆలోచించాలి. అసలు ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఏంటి రాధ గ్లాసుని చేత్తో పట్టుకోకుండా కవర్లో వేసింది? ఏం చేస్తుంది? మనోహర్, మనోహర్, ఏంటి రాదా? సూపర్ ఐడియా రాదా. పద పద పద. అమ్మో, అసలేం జరుగుతుంది అర్థం కావట్లేదే. రాధొచ్చి గ్లాస్ తీసుకుంది, మనోహర్ వచ్చి ఏదో మాట్లాడాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. ఈ విషయం వెంటనే గాయత్రితో చెప్పాలి. ఏదో జరుగుతోంది. ఈ విషయం చెప్పి తనని అలర్ట్ చేయాలి. ఈ రాధ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అవును, అమ్మ ఏదో చెప్పాలనుకుంటే నాన్నెందుకు అమ్మని మధ్యలో ఆపాడు? ఆస్తి వారసురాలికి కదా వస్తుంది. మరి వీళ్ళ ఆస్తి ఇంటి వారసురాలిగా నటిస్తున్నా నాకు కదా రావాలి. అందుకున్న అడ్డంకులేంటి అసలు? గాయత్రి, గాయత్రి, గాయత్రి! ఏంటి పిన్ని ఇది? టిప్పర్ లారీ వచ్చి సైకిల్ ని గుద్దినట్టు గుద్దావు. ఏమైంది నీకు? చీప్ గా టిప్పర్ లారీతో పోల్చే బదులు కాస్ట్లీగా ఏసీ బస్సుతో పోల్చొచ్చు కదా. పోల్చడంలో కూడా అంత కక్కుర్తెందుకు? సరే పిన్ని, వదిలే. ఎందుకు అంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? ఇందాక నువ్వు గ్లాసులో జ్యూస్ తాగావు కదా. అయితే ఏంటి? అబ్బా, చెప్పేది విను. ఆ గ్లాస్ తీసుకుని రాధా మనోహర్లు హడావిడిగా బయటికెళ్లారు. పాపం, ఆ ఖాళీ గ్లాస్ తో వాళ్ళేం చేసుకుంటారు? ఎందుకలా చేశారు? ఖాళీ గ్లాస్ ని మామూలుగా తీసుకెళ్తే నీకెందుకు చెప్తాను. వాళ్ళు దాన్ని చేతితో ముట్టుకోకుండా ఒక కవర్లో వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్లారు. అలా ఎందుకు అంత జాగ్రత్తగా తీసుకెళ్లారు? అది తెలిస్తే నేనెందుకు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను?
ఖచ్చితంగా దాంతో వాళ్ళు ఏదో చేయబోతున్నారు. అవును పిన్ని, ఈ రాధా మనోహర్లను నమ్మడానికి వీల్లేదు. హ్మ్, వాళ్ళ తెలివితేటలు పాదరసంలో పరిగెడుతూ పనిచేస్తూ ఉంటాయి. హ్మ్. వాళ్ళు దాన్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్లారంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. సరే పద పద వెళదాం. ఎక్కడికి పిన్ని? వాళ్ళేం చేస్తారో వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకుందామని. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలుసా? ఉహుం, లేదు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసా? లేదు. హ, మరి ఎలా పిన్ని? ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఏం చెయ్యబోతున్నారో తెలీదు. మరి వాళ్ళ ప్లాన్ ఎలా తెలుసుకుంటావు? అది ఇంకా నువ్వు ఆలోచించలేదా? నేను ఆలోచిస్తాను పిన్ని. ఈ లోపు మీరు వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయండి. హ్మ్, సరే అయితే నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను. ఐడియా రాగానే నాతో చెప్పు. హ్మ్? అలాగే పిన్ని. హ్మ్. నేను తాగిన ఆ జ్యూస్ గ్లాస్ తో వీళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? అమ్మో, తలుచుకుంటేనే టెన్షన్ గా ఉంది. ఈ రాధా మనోహర్లేంటి ఇంకా రావడం లేదు? ఎప్పుడో సాయంత్రం అనగా బయటికెళ్లారు, ఇంకా రాలేదు. నేను తాగిన గ్లాస్ తీసుకెళ్లి వాళ్ళు ఏం చేయబోతున్నారు? అసలే ఆ రాధా మనోహర్లు చాలా డేంజర్. ఎప్పుడు ఎలాంటి ప్లాన్ చేస్తారో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా ఆ రాధా, దాని బుర్రలో పెద్ద ప్లాన్ ఫ్యాక్టరీయే ఉంటుంది. గుడ్ల గూబ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుంది. ఏంటో పాపం, మళ్ళీ ఏమి ఇబ్బంది వచ్చిందో ఏంటో. ఏంటి కాలు కాలిన పెళ్లిలో అలా తిరుగుతున్నావు? ఎక్కడికి వెళ్ళారు మీరు? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? మేమెక్కడికి వెళ్ళామో నీకు చెప్పాల్సిన పని లేదు. అయినా మా ప్లాన్స్ గురించి నీకెందుకు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చెయ్యండి, నాకు అనవసరం. కానీ నేను తాగిన గ్లాస్ ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? దాంతో ఏం చేయబోతున్నారు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు సత్య. మా ప్రయత్నాలు మావి, వాటితో నీకేం పని? అనవసరంగా ఇలాంటి వాళ్ళతో మనకి మాట్లాడి రాదా? పద. అయినా నీకెందుకంత ఆత్రం సత్య? రేపు ఎలాగో నీకు తెలిసిపోతుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. ఎందుకంటే నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే బా చూడ్డానికి భలే అందంగా ఉన్నావు. లేదు లేదు లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. అసలు మీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? పాపం, మనం ఏం చేయబోతున్నామో తెలియకుండా టెన్షన్ పడుతుంది. అదే మనం ఏం చేయబోతున్నామో తెలిస్తే గుండాకి చచ్చిపోతుంది. నీకు చెప్పకూడదు అనుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ఎలాగూ ఆపలేవు కాబట్టి చెప్తున్నాను. కావాలంటే ఆపడానికి ట్రై చేయి. ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్తాను, కంగారెందుకు? నీ బండారాన్ని బయట పెట్టి నిన్ను బయటికి గెట్టేయటానికి నువ్వు తాగిన గ్లాస్ ని తీసుకువెళ్ళావు. అర్థం కాలేదు కదా? చెప్తాను విను. నువ్వు తాగిన ఆ గ్లాస్ పైన ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, వాటిని టెస్ట్ చేయించడానికి పంపించాం. చూసావు మనోహర్, నేను చెప్తూ ఉంటాను కదా, ఈ సత్యది కోడి బుర్ర అని. ప్రతిదీ విడమరిచి చెప్తే కానీ అర్థం చేసుకోదు. అవును రాదా, ఇలాంటి కోడి బుర్ర దేవకి వాసుదేవ్ గారిలో కూతురంట, ఇంటి వారసురాలంట. అరే కనీసం ఎవరికైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి గాని కొట్టేటట్టు ఉండకూడదు కదా. ఆపుతారా? అయ్యో మనోహర్, పాపం గాయత్రి కాని గాయత్రికి కోపం వస్తుంది. సరే, ముందు నీకొక విషయం చెప్తాను విను. ఇప్పుడు మేము ఇచ్చొచ్చిన గ్లాస్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేసి అవి గుండ్రంగా ఉన్నాయా, శంఖమాకారంలో ఉన్నాయా,
లేక ఎవ్వరికీ లేనట్టు నీకు మాత్రం బల్లపరుపుగా ఉన్నాయా అన్న దాంతో పాటు చిన్నప్పుడు గాయత్రి ఫింగర్ ప్రింట్స్ తో నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అని కూడా టెస్ట్ చేస్తారు. ఎలాగో నువ్వు గాయత్రివి కాదు కాబట్టి నీ ఫింగర్ ప్రింట్స్ చిన్నప్పటి గాయత్రి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవ్వవు. సేమ్ టైం నా ఫింగర్ ప్రింట్స్ కూడా ఇచ్చాను, అవి ఎలాగో మ్యాచ్ అవుతాయి. నేనే గాయత్రినని అందరికీ తెలుస్తుంది. దాంతో మేళతాళాలతో అంగరంగ వైభవంగా నేను ఇంట్లోకి వెళ్తాను. పోలీసుల అదిరింపులతో పాతపడిన జీప్లో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు. అందుకే చెప్తున్నాను, ఈ పోలీస్ స్టేషన్లు గొడవలు ఎందుకు చెప్పు? నీకు నువ్వు ఈ విషయంలో రియలైజ్ అయ్యి ఈ ఇంటి నుంచి దూరంగా పారిపోవడం బెటర్. ఆలోచించుకో. అమ్మో, అసలే పోలీసుల దెబ్బలు, ఆ 3rd డిగ్రీలో వాళ్ళ ట్రీట్మెంట్లు చాలా హెవీగా ఉంటాయంట. ఎంతైనా పోలీసులు ట్రైన్డ్ కదా, మరి అలాగే ఉంటాయి. అయినా అవన్నీ మనకెందుకు రాదా, మనం వెళ్ళి హ్యాపీగా నిద్రపోదాం పద. తన పరిస్థితి ఎలా ఉండాలో తనే ఆలోచించుకుంటుంది. గుడ్ నైట్ సత్య. అమ్మో, ఈ రాధ ఎంత పని చేస్తుందనుకోలేదు. రేపు ఆ ఫింగర్ ప్రింట్స్ వచ్చాయంటే నా బండారం మొత్తం బయటపడుతుంది. రాధకి ఈ ఐడియా రావడం ఏంటి? నా బతుకు ఇలా బుగ్గిపాలవ్వడం ఏంటి? నేను నిజమైన గాయత్రిని కాదు కాబట్టి చిన్నప్పటి గాయత్రితో నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు. దీని నుంచి ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? అప్పటికీ రాధ నాకు పారిపోవడానికి అవకాశం ఇస్తూనే ఉంది, కానీ నేనే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నేనేంటి ఇలా అనుకుంటున్నాను? అవకాశం ఉంటే మాత్రం పారిపోతానా? ఇన్ని రోజులు ఇంత కష్టపడింది ఆ రాధ చేతిలో చావు దెబ్బలు తినింది పారిపోవడానికా? నెవర్. నేను పారిపోను. కానీ రేపు వచ్చే ఆ గండాన్ని నేనిప్పుడు ఎలా ఆపాలి? భగవంతుడా, దారి చూపించు తండ్రి. ఎస్, బ్రహ్మరాంబ గారికి కాల్ చేస్తే తను ఏదైనా సలహా ఇవ్వడం కానీ, డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చినట్టు ఫింగర్ ప్రింట్స్ ని మార్చడం కానీ ఏదో ఒకటి చేస్తుంది. ముందు ఈ విషయాన్ని బ్రహ్మరాంబ గారికి చెప్పాలి. The number you are trying to call is currently not reachable. ఛే! The number you are trying to call is currently not reachable. ఓ! ఛే! అయ్యో, సమయానికి బ్రహ్మరాంబ గారి ఫోన్ కూడా కలవట్లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో ఎలా చేయాలో తెలియట్లేదు. ఏమైంది గాయత్రి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందమ్మా? అయ్యో, ఆ టెన్షన్ ఏం లేదమ్మా. నేను మామూలుగానే ఉన్నాను.
నాకెందుకు టెన్షన్? లేదు, నువ్వు టెన్షన్ పడుతున్నావు. నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీ మనసుకి టెన్షన్ లేకపోతే మాటెందుకు తడబడుతుంది? అలా చోట్లు ఎందుకు పడుతున్నాయి? అలాంటిదేం లేదమ్మా. నేను స్టెప్స్ ఎక్కి కొంచెం స్పీడ్గా వచ్చాను, అందుకే కొంచెం ఆయాసం, చెమటలు వచ్చాయి, అంతే. నువ్వు దేనికి భయపడకు. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు. నీకు మేమంతా ఉన్నాం. ఒక్కదానివేలా బాధపడకు. ఏదైనా ఉంటే చెప్పమ్మా. అయ్యో, నిజంగా అలాంటిదేం లేదమ్మా. అలా ఏమైనా ఉంటే నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఖచ్చితంగా మీకే చెప్తాను. నాకు ఏ ప్రాబ్లము లేదు. సరే అయితే నువ్వు ప్రశాంతంగా ఉండు. ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పు. సరే అమ్మా. నేను వెళ్తాను. ఈవిడేంటి నేను టెన్షన్గా ఉన్నానన్న విషయాన్ని కరెక్ట్గా కనిపెట్టింది? లేకపోతే అనుమానంతో వెళ్ళిందా? ఏదైనా సరే నేను జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే ముందు ఈ ఇంట్లో ఉండాలిగా. రేపు ఆ రాధ చేసే పనికి నేను ఫేక్ గాయత్రినని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? నేను ఏం చెయ్యాలి? ఎంత ఆనందంగా ఉంది. చూస్తూ ఉంటే సమయం అంతా మర్చిపోయి ఎంతకాలం అయినా అలాగే ఉండిపోవచ్చు. ఎవడో మట్టి బుర్ర, ఎవడో పనికి మళ్ళీ సచ్చినాడు. తెలివి ఉన్న అమ్మాయిలకు అందం ఉండదు అన్నాడు. అలాంటి వాడికి నా రాధను చూపించాలి. బ్యూటీ విత్ బ్రెయిన్. దెబ్బకి వాడి అభిప్రాయం మార్చుకొని ఈ ప్రపంచానికి సారీ చెప్తాడు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మనోహర్, ఏం చేస్తున్నావు? అయ్యో, ఈ పాటలు నేను కావాలని పెట్టలేదు. దానికి అదే టచ్ అయి ప్లే అయింది. నేను అడుగుతుంది అది కాదు, ఫోన్లో ఏం చేస్తున్నావని. అది ప్లే బటన్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. బహుశా తడి ముంగురులతో ఇలా తడిచి రావడం ఈ ఫోన్ కూడా నచ్చినట్టుంది. ఫోన్ కూడా నచ్చిందంటే నీ కూడా నచ్చిందని చెప్తున్నావా? మనసులో ఉన్న మాట కూడా చెప్పుకోవడానికి లేదు. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. నువ్వు
నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం, ఏం చేయమంటావో ప్రియతమా. ఆకాశం అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టానికి పాటలు పెడుతున్నావు, నన్ను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా? అమ్మా తల్లి, నేను కూడా ఇది కావాలని పెట్టలేదు. ఆటో ప్లే ఇది, ఆటో ప్లే అయింది అంతే. ఇంప్రెస్ చేస్తే ఇంప్రెస్ అయిపోయి మనసులో ఉన్న మాట చెప్పే మొహం ఇది. అలా అయితే ఎప్పుడో చెప్పేసేది. ఏ భగవాన్, ఎందుకు స్వామి నాతో ఇలా ఆడుకుంటున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? నీ మనసులో ఉన్న బుద్ధికి భగవంతుడేం చేస్తాడు? ముందు నీ మనసు మారితే అన్నీ మారుతాయి. అందుకే ముందు నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో. బాబోయ్, నా మనసు నా కంట్రోల్లోనే ఉంది. బా, ఇక్కడుండి నీ మాటలు వినడం కన్నా నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. సమాధానాలు లేనప్పుడే మనుషులు పారిపోతారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. చెప్పండి ఎస్ఐ గారు, అసలు నిజమేంటో చెప్పండి. రాధా వాళ్ళిచ్చిన ఫింగర్ ప్రింట్స్ కి మీ కూతురు గాయత్రి ఫింగర్ ప్రింట్స్ కి అసలు పోలికే లేదని రిపోర్ట్ వచ్చింది మేడం.